దేవతొచ్చినాదిరో చూడరో చూడరా
దుర్గమ్మకు జై. ఆదిపరాశక్తికి జై. శివ శివ శంకర శంకర శంభో నమో నమో
కానీ ఉన్నామంటున్నావు, కష్టాలు ముంచుకొస్తున్నాయి, బాధలు తరించలేకపోతున్నాయి. ఈ బహుబంధము నుంచి ఎప్పుడు విడిపిస్తావు, ఈ బహుబంధము నుంచి ఎప్పుడు కష్టాలు తీరిపోతాయమ్మని కొందరు నా మీద భారం వేస్తూ ఉంటారు. కొందరు తల్లి ఉన్నది చూస్తుంది అని నమ్మకంతో వెళుతూ ఉంటారు. కొందరు అసలు ఇది ఏమి లేదని దండూర వేస్తారు. అసలు ఇది ఏమి చూద్దామని కొందరు నన్ను ప్రశ్నించడానికి వస్తారు. కానీ ఈ అందరూ నాకు బిడ్డలే. అరహర సర్వాంతర్యామినయ్యి, ముగ్గురమ్మల మూలకమ్మనయ్యి, సకల రూపాలతో తేజస్సుగా ఉండి ఆనందమైన చక్కటి ఒక ఆలయంలో అరహర సంతోషమాతగా వెలిగి సర్వాంతర్యామిగా పీఠకం ఎక్కి పీఠకంలో నేనున్నానని మీ కష్టకాలాలు మొత్తం నేను భారముగా మోస్తూ ఈ ఒక భారభావబంధములు ఈ ముడిలు వేసి అరహర సర్వము ఈ ఒక మాల నా మెడలో ఎలా అయితే వేశారో వేసిన కష్టం మొత్తం నేను మోస్తానని శ్రీనివాసు సాక్ష్యం, మీ అందరి సాక్ష్యం నేను ప్రమాణకం చేస్తున్నా. ఎవరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కాదు, నేను విరుగుంది కాదు. మరి టైం అయిపోతుందని బాధపడాల్సిన అవసరము లేదు. మరి సకల రూపము తేజస్సు ఎక్కడ ఉన్నా అరహర 7 గడియల్లో పంపించగలను, 7 గడియల్లో ఏకాంతము చేయగలగను. మరి ఊబిలో పడిపోయే బిడ్డ అరహర పడిపోయిన బిడ్డను తిలకించిన బిడ్డను కురుడు వేసి ఎంత ఒడ్డును వేయాలన్న కూడా నాకు తెలుసు. కానీ ఆ కురు ఎప్పుడు దాకా పట్టుకుంటాను, ఎప్పుడు దాకా ముంచుతాను, ఎప్పుడు దాకా ఈ ఊబిలో నుంచి వేస్తానో ఎవరికి తెలియదు. మరి బహుబంధంలో కలిపి బహుబంధంలో ముడి వేసి ముడి వంశం ఎందుకు దీన్ని తిలకిస్తావమ్మని నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ పుట్టినవాడు గిటకమానదు, గిట్టినవాడు పుట్టక మానదు. సర్వము సృష్టి ఆగకూడదని అరహర మరి కామించు పదంలో 3 గుడులు పెట్టి బ్రహ్మ విష్ణుశ్వరులను పుట్టించి అరహర మరి ఒక గుడిలో ఉన్న సంతానాన్ని మరవ సంతానంగా ప్రవేశించి మరి ముగ్గురమ్మల మూలపటం అయ్యాను, శ్రీనివాసుడికి లక్ష్మీదేవిని అయ్యాను, అరహర సకల బ్రహ్మకు సరస్వతి అయ్యాను. మరి సదా సాంబశివ ఈశ్వరుడా, ముక్కండివాడ, వరములు ఇచ్చేవాడ, బోలా శంకరుడా, పక్కన పార్వతనయ్యాను, ఎదర గౌరమ్మనయ్యాను, సిగలో సింహారి గంగనయ్య. సర్వహాంతిర్యామినే నేనుండా, ఎవరు ఆందోళన పడకుండా ఆనంద రూపాలు తిరిగిస్తే 7 గడిల్లో ఆనందమైన భావాలు తెలిపించి కష్టాలు మొత్తం తీర్చి నేను చేపదన వరాన్ని పసరం చేసి పంపిస్తానని ఇంద్ర సాక్ష్య శ్రీనివాస సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా. ఓం భగవాన్